వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు జయ కిచెన్ లో చూపిస్తారండి చేయవే రెసిపీ. శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. పునుగులు చేస్తున్నానండి. ఇడ్లీ పిండిలో రాత్రి మైదా కలిపి అంత కలిపి పెట్టాను. పొద్దునకంతా పులిసింది. ఇది పిండి చూడండి ఇలా పులిసింది. జీలకర్ర ఉప్పు వంట సోడా కలిపాను. ఇప్పుడు వేస్తున్న పునుగులు చూడండి. ఇదండి అట్లా వేసుకోవాలన్నీ ఇలాగా అన్నీ ఇలా అన్నీ మనం వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలన్నీ పునుగులు ఇలాగా బాగా అన్నీ ఎర్రగా పొంగేలాగా చేసుకోవాలి చూడండి. ఇలాగా ఇడ్లీ పిండితో వేసుకుంటే ఆయిల్ గుంజదండి ఎక్కువ. ఇడ్లీ పిండితో వేసుకోండి. ఇవి అయిన తర్వాత చూపిస్తాను నేను. ఇదేనండి ఇవాళన్నీ రెడ్గా ఇలా చేసేసుకోవాలన్నీ ఇలా తీసుకోవాలన్నీ. నూనె ఆయిల్ అనేది గుంజలేదు చూడండి. ఇడ్లీ పిండితో వేసుకుంటే బాగుంటాయి టేస్ట్ కూడా. ఉత్త మైదా అంటే ఎక్కువ తినకూడదు కదా మైదా. మళ్ళీ రెండో వాయి కూడా సరే ఇట్లా అన్నీ సింపుల్ రెసిపీ అండి. ఏం లేదు, జీలకర్ర ఉప్పు కొంచెం వంట సోడా ఇడ్లీ పిండి మైదా, అది సగం ఇది సగం. ఇడ్లీ పిండి మనం ఇడ్లీకి వేసుకుంటాం కదా ఇడ్లీ పిండి, ఆ పిండి మిగిలిపోతుంది కదా మనకు లాస్ట్న. ఆ పిండిలో మైదా కలిపి పెట్టుకుంటే రాత్రి పులుస్తుంది. ఇలా వేసేసుకోవడం ఇడ్లీ వేసుకున్నప్పుడు 2 రోజులు 3 రోజులు ఇడ్లీకి వేసుకుంటాం కదా, మిగిలిన పిండి ఇలా వేసేసుకోవటం. ఇంకా అన్నీ ఎలా వస్తున్నాయి పైకి నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదండి ఈరోజు మా ఫుడ్ కూడా పెసరపప్పు అన్నం. రాయలసీమలో ఇది ఫేమస్ పెసరపప్పు అన్నం అని. పులగం అంటారు. పెసరపప్పు బియ్యం వేసేసి 1కి 2 నీళ్ళు పోసి ఉప్పు వేసి ఉడకబెట్టాలండి. ఇది కుక్కర్లో వేసుకోవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు. దాంట్లోకి చట్నీ చూడండి, టమాటో చట్నీ. ఇదండి ఈరోజు మా ఇంట్లో ఫుడ్ పునుగులు. ఇది పునుగులలోకి చట్నీ చూడండి. పునుగులు ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ చూద్దాం. పునుగులు కొంచెం చట్నీ వేసుకొని ఇదండి మనకు పునుగులు రెడీ అయినాయి. సూపర్గా ఆయిల్ లేదు ఏం లేదు, బాగా మంచి టేస్ట్ ఉన్నాయి. అందరు ఇలా చేసుకోండి. ఈరోజంతా మాది మొత్తం రెసిపీ అంతా చూపించానండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. మా ఛానల్ సపోర్ట్ చేయండి. స్లో అయిపోతుంది, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే బాయ్, డన్.